హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సీమా. ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. సో చాలా డేస్ అయింది క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయక, అండ్ క్లాసెస్ చేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. సో దానికోసం అయితే డిలే చేస్తాను. అండ్ ఈరోజు ఇప్పుడు చెప్పబోయే మన క్లాసెస్ వచ్చేసి ఓన్లీ డిఎస్సి వాళ్ళకే కాకుండా హెచ్డబ్ల్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అండ్ ఈవెన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా చేసే క్లాస్ అనేది చాలా యూస్ అవుతుంది. సో క్లాస్ అనేది మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పబోయే క్లాస్ వచ్చేసి హెచ్డబ్ల్యూ ఆర్ డిఎస్సి, ఏపీ ఆర్ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కూడా యూస్ అవుతుందండి. సో ఇంతటి యూస్ఫుల్ అయిన క్లాస్ మిస్ కాకుండా చూడండి. క్లాస్ పూర్తి అయిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ని నాతో కింద కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు మన క్లాస్లో భాగంగా ఏంటంటే విద్యా నిర్వచనాలు, ఎడ్యుకేషన్ గురించి వారి యొక్క డెఫినేషన్స్ ఎలా ఉండేవి. సో ఆ డెఫినేషన్ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ దాంతోపాటు ఈ నిర్వచనాలు గుర్తుంచుకోవడానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఆ కన్ఫ్యూజ్ అన్న తీసేసి కోర్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పబోయే క్లాస్ వచ్చేసి హెచ్డబ్ల్యూఓ, మెయిన్ హెచ్డబ్ల్యూఓ ఆర్ డిఎస్సి అండి. ఈ రెండిటికి యూస్ అవుతుంది. అండ్ ఈ క్లాస్ అనేది మనకు పూర్తయిన తర్వాత మినిమం మనకు 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతటి వాల్యుబుల్ క్లాస్, సో స్కిప్ చేయకుండా చూడండి. ఆధునిక యుగ. అండ్ ఇంకో విషయం, ఎవరి దగ్గర తెలుగు అకాడమీ బుక్ ఉంటే మాత్రం వాటిని యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఏ అంశం ఏ టాపిక్ అయినా కూడా ఈ బుక్స్ నుండి దాటి ఇవ్వరండి. సో చాలా బెనిఫిట్ ఉండే బుక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆధునిక యుగ భారతీయ విద్యావేత్తలు ఇచ్చిన కొన్ని డెఫినేషన్స్ని మనం ఈరోజు అయితే నేర్చుకుందాం. సో ఈ డెఫినేషన్స్ ఏంటంటే, ఫస్ట్ మెయిన్గా మనకు గాంధీజీ గారి గురించి, అండ్ దయానంద్, గురునానక్, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్ ఘోష్, జిడ్డు కృష్ణమూర్తి, జాకిర్ హుస్సేన్, రాధాకృష్ణన్. సో ఇలా చాలామంది యొక్క గొప్ప వ్యక్తులు వారి యొక్క ఇచ్చిన నిర్వచనాలు అయితే ఉన్నాయి. ఇందులో మనము ఎలా గుర్తుంచుకోవాలి, దేన్ని బేస్ చేసుకొని మనకు ఈ నిర్వచనాలు అనేది ఐడెంటిఫై చేయాలనేది ఈరోజు మీకైతే నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గాంధీజీ గారు ఏమన్నారో చూద్దామంటే, ఇక్కడ మనకు మానవులలో అండ్ పిల్లలలో గల అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రముగా వెలికి తీసేదే విద్య అని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందేదే విద్య అనేసి ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఎలా గుర్తుంచుకోవాలంటే, ఈయన ఏమన్నారు, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అన్నారు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు మార్క్ చేసుకొని పెట్టుకుందాము. సో మనకు గాంధీజీ గారు ఏమన్నారు, మానవులలో అలా పిల్లలలో, సో మానవులు కానీ అలాగే పిల్లలు కానీ వారి యొక్క అత్యున్నత శక్తి ఉంటుంది కదా, ఎక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఈ శారీరక అండ్ మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీసేదే విద్య అనేసి గుర్తుంచుకున్నారు. సో మనకు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఈ బాడీ లాంగ్వేజెస్ మెంటల్గా ఆర్ ఫిజికల్గా ఉండేది మనం చూసుకోవాలండి. అంటే ఆల్రౌండర్గా మనం గుర్తుంచుకోవాలి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అనే కోడ్ ద్వారా మీరు ఫాస్ట్గా గుర్తుంచొచ్చేది గాంధీజీ గారు. సో మనకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అనేది గాంధీజీ గారు అనేసి చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దయానంద్ గురించి అండి. ఈయన వచ్చేసి మనకు శీల నిర్మాణమే విద్య అనేసి ఈయన ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. శీల నిర్మాణమే విద్య. మరి గురునానక్, ఇక్కడ మెయిన్గా ఉండేవి నేను అండర్లైన్ చేస్తానండి. విద్య అంటే ఆత్మ సాక్షాత్కారము పొందడము, ప్రజాసేవ చేయడము అనేసి ఈయన ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. గురునానక్ గారు ఏమన్నారంటే, విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడము, ప్రజాసేవ చేయడం అనేసి ఈయన చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ స్వామి వివేకానంద గారు వచ్చేసి శీల నిర్మాణానికి అలాగే నైతిక జీవనానికి విద్యా మార్గం అనేసి ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, శీల నిర్మాణం అంటే ఇక్కడ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది అండి. శీలం అంటే మనకి ఏదో కాదండి, జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి. శీల అంటే ఇక్కడ క్యారెక్టర్ బిల్డింగ్ అండి. సో క్యారెక్టర్ బిల్డింగ్ అనేది మనకు నిర్మించుకోవడం అండి. శీల నిర్మాణానికి, నైతిక జీవనానికి విద్యా మార్గం అనేసి అన్నారు. అంటే వివేకానందుడు అనేది మనకు గుర్తుంచుకోవడం ఎలా అంటే, క్రమశిక్షణ, నైతికత అనేది గుర్తుంచుకోవాలి. మనకు ఏమని గుర్తుంచుకోవాలంటే క్రమశిక్షణ అండి. సో స్వామి వివేకానంద అంటే మనకు నైతికంగా అలాగే క్రమశిక్షణ, నైతిక అనేది గుర్తుంచుకోండి.
ఈ క్రమశిక్షణ నైతికతను గుర్తుంచుకున్న వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలంటే స్వామి వివేకానంద గారు అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన ఏమన్నారంటే విద్య మానవునితో ప్రకృతితో సంఘీభావం నేర్పి నిజమైన సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కలిగించడమే తోడ్పడుతుంది అనేసి ఈయన అన్నారు. ఈయన ఏమన్నారు, ఈ నిర్వచనంలో మనం ఎలా వీటిని గుర్తుంచుకోవాలంటే ఈయన ప్రకృతి అండ్ ప్రేమ అనేది గుర్తుంచుకోవాలండి. సో రవీంద్రనాథ్ ఠాగూర్ అంటేనే మనకి ఇక్కడ ఈ 2 పాయింట్స్ని మనము గుర్తుంచుకోవాలి. ప్రకృతి అలాగే ఈ ప్రేమ, ప్రకృతి అలాగే ఈ ప్రేమ అనేది గుర్తుంచుకుంటే ఫస్ట్ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రకృతి ప్రేమ. విద్య అనేది మానవులో ప్రకృతితో సంఘీభావం నెరవేర్చి సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితాన్ని అర్థం మనకు కల్పించడమే తోడ్పడుతుంది. ఈయన ఏమన్నారు, ఈయన శాంతినికేతన్లో ప్రకృతి ఒడిలో ఉంటుంది కాబట్టి విద్య కూడా అలాగే ప్రకృతితో మమేకమై ఉండాలనేసి ఈయన కోరుకున్నారు. ఏమన్నారంటే శాంతినికేతన్ అనేది ఉంటుంది. సో ఈయన గుర్తుంచుకునేది శాంతినికేతన్ ప్రకృతి ఒడిలో ఉంది కాబట్టి విద్య కూడా ప్రకృతితో మమేకమై ఉండాలనేసి ఈయన కోరుకున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అరవింద ఘోష్. ఈయన ఏమన్నారంటే వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడినది విద్య అనేసి ఈయన మనకు చెప్పడం అయితే జరిగింది. సరే, మరి ఈ అరవింద్ ఘోష్ గారు ఎలా వీరిని గుర్తుంచుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఒక చిన్న కోడ్లో చూసుకుంటే ఈ వికసిస్తున్న ఆత్మ అనేది మనము గుర్తుంచుకోవాలండి. సో దీన్ని మనం ఇప్పుడు అండర్లైన్ చేద్దాము. వికసిస్తున్న ఆత్మ. సో ఈ కోడ్స్ అన్నీ మీరు గుర్తుంచుకోవాలి. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులు అనేవి ఉంటాయి కదా, అంటే ఆత్మ లోపల ఉన్న శక్తులను బయటికి తీసుకురావడమే విద్య అనేసి ఈయన చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి జిడ్డు కృష్ణమూర్తి. ఈయన వచ్చేసి వ్యక్తి మంచిని తన యందు ప్రేమ యందు వికసించి రాణించడానికి సహాయపడేది విద్య అనేసి ఈయన చెప్పారు. వ్యక్తి మంచి అనేది మన ముందు, ప్రేమ అనేది వికసించి రాణించడానికి సహాయపడేదనేసి ఈయన చెప్పారు. నెక్స్ట్ జాకిర్ హుసేన్ గారు వచ్చేసి విద్య మానవుని పూర్తి వికాసానికి అంటే మానసిక వికాసానికి దోహదకారి. మరి డాక్టర్ రాధాకృష్ణన్ గారు వచ్చేసి విద్య అనేది కేవలము జీవనాధార సాధన అయితే కాదు, ఆలోచనల నిలయం కారాదు, పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు. విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి, సత్యాన్వేషణ సదరణకు మానవుల ఆత్మకిచ్చే శిక్షణ కావాలి, విద్య రెండవ జన్మ కావాలి అనేసి ఒక లాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే ఈయన నిర్వచనం చాలా పెద్దగా ఉంటుంది, కానీ సింపుల్గా మనం వీటిని ఎలా గుర్తుంచుకోవాలంటే విద్య అంటే మనకు రెండవ జన్మ, సెకండ్ బర్త్ అనే పాయింట్ని మనము హైలైట్ చేయాలండి. అంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇది చూడండి, విద్య అనేది రెండవ జన్మ కావాలి, ఇది మనకు హైలైటెడ్ పాయింట్. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కొంచెం లాంగ్గా ఉంటుంది, బట్ మనము విద్య అనేది సెకండ్ బర్త్ లాంటిది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటే దట్ ఎక్కిన మనకి ఏం గుర్తుంచుకోవాలి, రాధాకృష్ణన్ అనేది, డాక్టర్ రాధాకృష్ణన్ అనేది గుర్తుంచుకోవాలి. సో ఇది అండి విద్యా నిర్వచనాలు అనే చిన్న టాపిక్ నుండి ఆధునిక యుగ భారతీయ విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలు ఏంటి అనే దాని గురించి కోడ్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. ఐ హోప్ మీకు ఈ కోర్స్ నచ్చి ఉంటే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి, అలాగే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ క్లాసెస్ వచ్చేసి హెచ్డబ్ల్యూ ఆర్ డిఎస్కి యూజ్ అవుతుంది, బోత్ ఏపీ ఆర్ తెలంగాణ వాళ్ళకైతే సెట్ అవుతుంది. సో క్లాస్ అంతా విన్నారని అనుకుంటున్నాను.